హలో అండి, ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఈ అబ్బాయిని తీసుకొని మేము వచ్చేసి ఇప్పుడు చేపల మార్కెట్కి వెళ్తున్నాం. లైవ్ ఫిషెస్ అనమాట. యాక్చువల్లీ ఇది వచ్చేసి ఒక చిన్న లేక్ ఉంది ఆమిన్పూర్ అవతల మల్లంపేట్ దగ్గర అనమాట. సో అక్కడ చేపలు వేస్తారు. సో లైవ్గా ఫిషెస్ మనకి పట్టి తీసి ఇస్తారనమాట. చాలామంది వస్తూ ఉంటారు. రెగ్యులర్గా మేము ఇటువైపే వెళ్తూ ఉంటాం. ఇక్కడ కొంతమంది ఇంకా డ్రై ఫిషెస్ కూడా ఎండబెట్టుకొని ఉంటారు. చూస్తున్నారు కదా ఇది. సో చాలా బాగుంటుంది. లైవ్ ఫిషెస్ తీసుకుంటే ఆ టేస్టీగా కర్రీ అవుతుంది. చాలా బాగుంటుంది. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి మనకి ఇక్కడ. సో తక్కువ ధర మాత్రం తక్కువనే ఉంటుంది కంపేర్ టు మనకి బయట మార్కెట్లో చూసుకుంటే. సో చిన్న ఫిషెస్ దొరుకుతాయి కొన్నిసార్లు. చాలా పెద్ద ఫిషెస్, ఒక్కొక్కటి 2 kgs 2.5 kgs ఫిషెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో నేను ట్రై చేస్తున్నాను కొంచెం పెద్ద ఫిష్ ఏదన్నా పట్టుకొస్తే కనుక అది చూపిద్దామనేసి. కానీ ఈసారి కొంచెం మాకన్నీ కొంచెం చిన్న ఫిషెస్ దొరికాయి అన్నమాట. అంటే కేజీకి ఒక 4 తూగేలా దొరికాయి. మేము ఆల్మోస్ట్ ఒక 7 to 8 times వెళ్తున్నాం. ఫిషెస్ మాత్రం చాలా హెల్తీగా బాగుంటాయి, నో ప్రాబ్లం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇటువైపు వచ్చినప్పుడు ఒకసారి చూసుకోండి. లైవ్ ఫిషెస్ తీసుకుంటే ఎలా ఉంటుంది అంటే, లైవ్ ఫిషెస్ అంటే బతికి ఉండడం వేరు, అండ్ సముద్రంలో నుంచి తీసుకొచ్చి మనకి ఇస్తూ ఉంటారన్నమాట. ఈ అబ్బాయి ట్రై చేస్తున్నాడు అది లిఫ్ట్ చేయడానికి. సో చాలా బాగుంటుంది. మా ఫిషెస్ అనమాట ఇవి. కొంచెం చిన్న సైజ్గా ఉన్నాయి. అంటే మేము ఎప్పుడు కూడా చాలా పెద్ద పెద్ద ఫిషెస్ తీసుకుంటాము. ఒక 2 kgs 1.5 kg ఒక ఫిష్ వచ్చేలా. సో పీస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి. చూసారా అబ్బాయి ముద్దు పెట్టుకుంటున్నాడు. సో మా తమ్ముడు ఇంకా మొత్తం క్లీన్ చేయించుకొని అక్కడే చేస్తారు. మనకి ఒక 20 rupees ఛార్జ్ చేస్తారు కేజీకి. అక్కడే మొత్తం కట్ చేసి తీసుకొని వచ్చి ఒక్కసారి కడుగుదాము అనేసి మంచిగా శుభ్రంగా ఇక్కడే కడిగేసుకుంటాను మా తమ్ముడు. నేను కొంచెం దూరంగా ఉంటాను వీటికి. అంత పెద్దగా ఇష్టం ఉండదు అనమాట నాన్ వెజ్. బట్ తింటాను, కానీ ఏంటంటే అంతగా ఇదిగా ఉండదు. సో మా తమ్ముడు చాలా పద్ధతిగా కూర్చొని చాలా చక్కగా చేస్తున్నాడు.